హైదరాబాద్లున్న జ్యోతిరావు పూలే ప్రజాభవన్లా ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి అవుతుంది కదా. మరి ఈ తాపకు ఎట్లా జరిగిందో చూడాలి కదా. పారి ఇక వారానికి 2 రోజులు ప్రజాభవన్ల ప్రతి మంగళ శుక్రవారాలలో ప్రజావాణి నడుస్తుంది కదా. పొద్దున 10కెంచి మధ్యాహ్నం 1 గంట దాకా అవుతుంది. ఇక ప్రజావాణికి అలా సమస్యలు చెప్పుకోనికే ఊర్లకెంచి కూడా మస్తు మంది వస్తుర్రు ఆ రోజు. దీనికి రోజుకో మంత్రి అందుబాటులో ఉండి జనాల ఫిర్యాదులు తీసుకుంటుర్రు. దానికి ఈసారి పొన్నం సార్ వచ్చిండు. ఇక ప్రజావాణి ఒడిచినాక మాట్లాడిన సారు 5126 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో చాలా మంది సొంతిల్లు లేనోళ్ళు నిరుద్యోగులే ఎక్కువ వచ్చిర్రు అని చెప్పిన సారు వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం అన్నాడు. ఇక ఫ్రీ బస్సు చేయబట్టి ఆటో డ్రైవర్లకు గిరాకీలు ఉంటలేవు కదా, వాళ్ళ సంగతి ఎట్లా సారు ఏమన్నా సోచాయించిర్రా అని అడిగితే ఇగో ఇట్లా చెప్పుకొచ్చిండు. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మొన్న కేబినెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ జరిగింది. త్వరలో మేము ఆనాడు కూడా చెప్పినాం 9 తారీఖు నాడు ప్రారంభిస్తే 15 రోజుల్లో అందులో ఉన్నటువంటి ఒడుకు దుడుకులు అన్నిటిని కూడా చేస్తాం. ఇవాళ చాలా సందర్భాల లోపల రవాణా ఆక్యుపెన్సీ అంటే బస్ ప్రయాణం యొక్క ఆక్యుపెన్సీ పెరిగి బస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాని ఆధారంగా అనేక రకాల ఆదాయం పెరుగుతుండొచ్చు. కానీ ఆటో వాళ్ళకు సంబంధించిన ఇబ్బందిని సానుకూలంగా మానవతా దృక్పథంతో వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం. ఓపిక పట్టండి. రాజకీయపరమైన చర్చలు అవసరం లే. ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది. వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్ళకు లాభం జరిగే విధంగా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పటిదాకా ఒప్పుకుంటాం. ఇన్నరా ఆటో అన్నలు. ఇక రవాణా శాఖ మంత్రి చెప్పిండు కదా కొన్ని దినాలు ఆగమని, జర్ర ఓపిక పట్టుర్రి. అవుసారు మాత్రం ఫ్రీ అని పెడితిరి ముందు వెనక చూసుకోకుండా. చూడుర్రి ఇప్పుడు ఆటోలోళ్ళు రోడ్ల మీదకి వచ్చే పని చేస్తురి. ఇదే ఓపిక మీరు జర పడితే గీ లొల్లి ఉండకపోతుండే కదా సారు ఇప్పుడు.